థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా సోదరులకి నమస్కారం. నేను ఆల్రెడీ ఒక 2 మూవీస్ చేశాను. మీ చాలామంది మీడియా సోదరులు నాకు తెలుసు. మీ సహకారం అనేది నాకు ఈ మూవీకి కూడా కావాలండి. ఈ త్రికాల మూవీని మేము 2 ఇయర్స్ బ్యాక్ బిగిన్ చేసి చాలా స్కెడ్యూల్స్ వర్క్ చేసి, ఇందులో సీజీ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల మేము సీజీకి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మా కాన్సెప్ట్ ఈ రోజున చిన్నపిల్లలు ఫారెన్ క్యారెక్టర్స్కి ఎక్కువగా అలవాటు పడ్డారు. కానీ మన మైథాలజీలో మనకి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక హనుమాన్ కానీ, ఒక భీమ్ కానీ, అలాంటి క్యారెక్టర్ని మనం మైథలాజికల్గా మనం ఎందుకు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయకూడదు అని ఒక డైరెక్టర్ గారి ఆలోచనకి మేము ఇచ్చిన ప్రతిరూపం ఇది. మేము దీనికి అన్ని విధాల అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము ఏప్రిల్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ మూవీ కోసం నాకు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు అందరూ హెల్ప్ చేశారండి. అజయ్ గారు ఎన్నో పెద్ద మూవీస్ ఉన్న పెద్ద మూవీస్లో కాల్ షీట్లు ఉన్న నా మూవీకి కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి మరి నాకు చాలా హెల్ప్ చేశారు. శ్రద్ధాదాస్ గారు కూడా చాలా విషయాల్లో ఎక్కడా మనకి ఇబ్బంది లేదు. ఈవెన్ ప్రమోషన్స్కి కూడా ఆమె ప్రతి ఒక్కదానికి వస్తానని చెప్పారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అండి. వారు యానిమల్ స్పిరిట్ లాంటి మూవీస్ చేస్తున్నా నా మూవీకి చేయటానికి ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. కరెక్ట్ టైంలో ఆ మూవీ స్కెడ్యూల్స్ చూసుకొని కూడా నా యానిమల్ నడుస్తున్నప్పుడు కూడా నా మూవీని కంప్లీట్ చేసి ఇచ్చారు. హర్షవర్ధన్ గారికి కూడా ఈ విధంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చాలామందికి ఈ మూవీలో థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క టైంలో ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయబట్టే ఈ మూవీ ఈ స్టేజ్కి వచ్చింది. రాకెన్ మౌలి గారు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిన నెక్స్ట్ డే నాకు సాంగ్ అర్జెంట్ ఉందంటే రాసి పెట్టారు. ఈ పవన్ చెన్నా గారు తనకి బేబీ డెలివరీ అయితే కూడా షూట్లోనే ఉండి సెప్టెంబర్ 2 అండి, అది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఆ బర్త్డే రోజు అయినా తను డెలివరీ వాళ్ళ ఇంట్లో ఉన్న పవన్ గారు మాత్రం షూట్లో ఉన్నారు. నేను దానికి పవన్ గారిని ఎప్పటికైనా నేను కాల్ ఆఫ్ చేస్తానని చెప్పాను కూడా. కానీ పవన్ గారు అది వద్దండి, మూవీ అనేది ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి షూట్లోనే ఉన్నారు. నాకు సాయి గారు, వెంకట రమేష్ గారు నాకు చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు కో ప్రొడ్యూసర్స్గా. నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. నేను ఏదైనా మూవీ రిలీజ్ అయినాక మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పటివరకైతే సెలవు. థ్యాంక్ యూ సార్. బొమ్మ హిట్ సార్, మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత బాగుంటుంది అని. విజువల్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అసలు పర్ఫెక్ట్గా ఉన్నాయి.